అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ కోనసీమ కూరని. నేనైతే బాగున్నానండి. మీరు అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మనం వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పల ఉత్తర మండలానికి చెందినండి నక్క రామేశ్వరం అనే గ్రామంలో అయితే ఉన్నామండి. ఈ రోజు మనం వచ్చేసి ఇక్కడైతే బహిరంగ వేలంపాట అయితే జరుగుతుంది. ఆ వేలంపాటలో తక్కువ ధరకు అయితే ఇక్కడ చేపలు అయితే తక్కువ ధరకు అయితే వస్తాయండి. ఆ వేలంపాట ఎలా ఉంది, అక్కడ చేపలు ఏమేమి వచ్చాయి అన్ని మీకు అయితే చూపెడతానండి. ఇప్పుడైతే మనం ఎదరికి వెళ్దామండి. సముద్రం పక్క అయితే బహిరంగ వేలంపాట అయితే అక్కడ జరుగుతుందండి. ఈ నక్క రామేశ్వరం నుండి మన మత్స్యకారులు అయితే సముద్ర వేటకి అయితే వెళ్తారండి. వేటకి వెళ్ళి వస్తున్నారు చూడండి. బోట్ అయితే మీకు కనబడుతుంది కదండి. సముద్ర వేట అయితేనండి ప్రతిరోజు ఉదయం 4 లేదా 5 గంటలకు అయితే వెళ్తారండి సముద్రం లోపలికి అయితేని. వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చే సమయానికి అయితేనండి మధ్యాహ్నం 2 అయితే అయిపోద్దండి. వాళ్ళు వచ్చిన తర్వాత అండి బహిరంగ వేలంపాట అయితే జరుగుతుందండి. మనకి మార్కెట్ లో కొంటేనండి ఎక్కువ రేట్ అయితే ఉంటది. అలాగే మనకి లైవ్ దొరకదండి. ఫిష్ అయితేని ఎక్కువ శాతం అయితే ఐస్ లో పెట్టి అమ్ముతారండి మనకైతే మార్కెట్ లో అయితేని. అదే ఇక్కడ కొంటేనండి ఈ బహిరంగ వేలంపాటలో కొంటారండి ఫిష్ కూడా లైవ్ లో దొరుకుతుందండి మనకి. ఇక్కడ అయితేని బతుకుతున్న ఫిష్ అయితే మనకు అమ్ముతారు. ఇక్కడ అయితే చేపలు అన్ని ఇక్కడ అయితేనండి మనకైతే తక్కువ ధరకు అయితే లభిస్తాయండి. ఇక్కడ అయితే చేపలన్నీ సముద్రం చూడండి ఎలా ఉన్నదో. ఇక్కడ అయితే వాళ్ళు అయితే మోసుకొస్తున్నారండి చేప, కోయిన చేపలు అండి వీటి పేరు అయితేనే. ఇదైతే ఇప్పుడు వేలం పడేస్తున్నారు చూడండి. ఇప్పుడు ఎంత ధరకు అయ్యే పలికయ్యే మీకు చూపించానండి. 2500 అయితే పాడుకున్నారండి. చేపలన్నీ చూసారు కదా పైవన్నీనండి. అయితే 1350 రూపాయలకి అయితే పాడుకున్నారండి. ఇప్పుడు మీరు పై చూస్తున్నారు కదండి, వాటి పేరు అయితే జలాలండి. మన గోదావరి వాళ్ళకి అయితే చిన్న చిన్నవి ఉంటాయండి అవన్నీ. ఈ సముద్రం కాబట్టి పెద్ద అండి సుమారు అది కేజీ లేదా 2 కేజీలు ఉంటాయండి ఇక్కడ అయితేనే. అవి ఎంత పాడారో ఇప్పుడు మీకు చూపిస్తానండి నేనైతేనే. జలాలన్నీనండి 3400 అయితే పాడుకున్నారండి. అది సుమారు ఒక 40 ఎన్ని ఉంటాయి జలాలన్నీ. చూసారు కదండి ఇప్పుడు అవన్నీ చుక్కలండి వాటి పేరు అయితేనే. అది ఎంత పాడారు ఇప్పుడు మీకు చూపిస్తానండి ఇప్పుడు అయితేనే. నేనండి 3700 అయితే పాడుకున్నారండి పాటలు అయితేనే. అయితే అరచేయి ఎంత ఉన్నదండి ఒకటి చుక్క అయితేని. మళ్ళీ పాటలు అయితే మళ్ళీ చుక్కలు వేసారండి. అది ఎంత పాడారో చూపించానండి మీకు అయితేని. ఆ చుక్కలండి 4800 అయితే పాడుకున్నారండి. చాలా ఎక్కువ ఉన్నాయి అయితేనే. ఇప్పుడు మీరు పై చూస్తున్నారు కదండి, వాటి పేరు మీకు తెలుసు కామెంట్ అయితే చేయండి. నాకైతే తెలియదు, మీరు చెప్తే నేను ఒకసారి తెలుసుకుంటానండి వాటి పేరు ఏంటో. 3000, 29, 28, 27, 26, 27, 24, 23, 22, 27, 19, 18, 17, 17, 17, 16, 16. ఆ పై చేపలండి 1600 అయితే పాడుకున్నారండి. ఎన్ని ఉన్నాయి మీరే చూడండి. పాడుకున్న పొద్దు అయితే రాంచుకున్నారండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా జలాలండి. జలాలతో పాటు తేగి చేప కూడా వేసారండి. అవి వేలం పడలు ఎంత పాడారు మీకు ఏ ధరకు వచ్చారు మీకు చూపించా. 3500, 2200 అయితే పాడుకున్నారండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి పీతలు అయితే వేలం వేస్తున్నారు చూడండి. ఇప్పుడు అయితే ఏ ధరకు అయితే పలికాయి చూడండి. 14, 14, 13, 13, 12, 12, 12, 11, 10, 10, 10,
950 రూపాయలకి అయితే పాడుకున్నారండి. వాటి పేరు వచ్చి సెవల్ పీతలు అంటారండి. అవి ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో మీరే చూడండి. మీరు చూస్తున్నారు కదా పైన వాటి పేరు వచ్చి గుమ్మడి చుక్కలు అంటారండి. చుక్కలు ఇప్పుడు ఎంత పడారో మీకు చూపిస్తానండి. ముప్పై 2400 అయితే పాడుకున్నారండి గుమ్మడి చుక్కలండి. ఇప్పుడు మీరు పై చేపలు చూస్తున్నారు కదండి, వాటి పేరు వచ్చి కోనేమ అంటారండి. అయితే ఇప్పుడు వేలం పాటలు ఎంత ధరకు వస్తే మీకు చూపిస్తానండి. పెడతానా 8500 84 83 82 88 80 79 70 78 70 74 73 74 67 ఆ కోనేమ చేపలండి 6700 అయితే పాడుకున్నారండి. అదొకటి 3 కేజీలు 4 కేజీలు ఉంటుంది ఒక చేపనండి. పెడతానా 7000 69 68 67 66 67 64 63 63 67 60 59 57 54 53 17 16 17 16 14 ఆ కోనేమ చేపలని 14,000 అయితే పాడారండి. అదొక పెద్ద చేప కనబడుతుంది కదండి, సుమారు ఒక 10 కేజీల వరకు ఉంటుంది చేప వచ్చి. 5 కేజీలు, ఒక 2 కేజీలు, 3 కేజీలు. వేలం పాటలో కొన్న చేపలు చూడండి, ఆడవాళ్ళు అయితే ఎలా మోసుకెళ్తున్నట్టు మీరే చూడండి. ఎంత బరువైనా సరే తల మీద మోసుకెళ్తారండి వాళ్ళు. 959 858 అక్కడ నీ చెయ్యి కనపడలేదు అక్కడ అక్కడ అదో మాగుంది ఓకే బాగుంటది. పెరిగేద్దనా 800 750 650 650 రూపాయలకి పాడుకున్నారా చేపలనేనండి. మీరు ఎక్కడైనా సరే కొనాలనుకుంటారండి, మన మార్కెట్లో ఎక్కువ కొనేటప్పుడు అయితే మనకైతే ఐస్ లో పెట్టిన చేపలు అయితే ఎక్కువ కొనుక్కుంటామని మనం అయితేనే. ఇటువంటి చోట అయితేనండి పెళ్లిళ్ళకి కానీ ఫంక్షన్ కానండి ఐస్ లో పెట్టరండి ఇక్కడ చేపలు అయితేనే. ఇక్కడైతే మనం ఫంక్షన్ కానీ పెళ్లి కానీ ఇప్పుడు కొనుక్కోవచ్చండి ఇక్కడ. అలాగే తక్కువ ధరకు అయితే పలుకుతాయండి ఇక్కడ రేట్లు అయితేనే. ఒకసారి మీరు కూడా ఇక్కడ వచ్చి విజిట్ చేయండి. ఇది నక్కా రామేశ్వరం అండి. ఒకసారి ఇక్కడికి వచ్చి మీరు కూడా పాట పాడుకుని పట్టుకెళ్ళొచ్చండి. మీకు తెలియకపోతే పక్క వాళ్ళని అయితే పాడతారండి, పాడమంటేనే తక్కువ ధరగా పాడతారు. చూస్తున్నారు కదండి అవి దొరకలండి. అవి 4500 అయితే పాడుకున్నారండి ఆ చేపలన్నీ. 500 494 474 44 44 300 అది 5 ఇది 3800 ఏమండి. పెడతానా 700 656 555 494 350. మీరు పైన చేపలు చూస్తున్నారు కదండి, దీని పేరు వచ్చి నెమలి కోనేమండి. ఇది పైన అయితే రెక్క వస్తుంది, దానికి రెక్కల కింద వస్తుందండి దానికి. ఇప్పుడు మీకు చూపిస్తాను అది. ఇది వేలం పాటలు ఎంత పలికిందో చూద్దామండి. 1500 14 13 13 13 12 12 11 10 950 858 800 అయితే పాడుకున్నారండి చేపనైతేని. ఆ చేప చూడడానికి చాలా బాగుందండి. అలాగే పెద్దగా కూడా ఉంది చేప అయితేని. అది కనీసం ఒక 5-6 కేజీలు ఉంటుంది చేప అండి. ఎక్కువగా అయితే పొడవుగా ఉంది చేప అయితే చూడండి ఎంత పెద్దదో. ఇప్పుడు మీకు చూపిస్తానండి అది ఎంత పొడవు ఉందో నెమలి కోనేమి. ఒకసారి నా చేతిలో చూడండి ఎంత పొడవు ఉందో. ఆ చేప ఎలా ఉందో సార్ అయితే కామెంట్ చేయండి ఎంత పెద్దగా ఉందని.
నెమల కోనెం అండి, దాని పేరు వచ్చేసి. కోనెంలో అయితే వేలం పాటు చేస్తున్నారు చూడండి. ఇప్పుడు 18,000, 17,000, 17, 16, 16, 15, 15, 14, 14, 13,50. మీరు చూస్తున్నారు కదండి కోనెం చేపలు అంటే 13,500 అయితే పాడుకున్నారండి చేపలండి. 10 చేపలు అయితే ఉన్నాయి వేలం పాటలు అయితే. అవి సుమారు అయితే 5 కేజీలు, 4 కేజీలు, 3 కేజీల వరకు ఉంటాయి. అలా 10 చేపలు అయితే ఉన్నాయండి. అవి దానిలో చేప తీసి మీకు చూపించాను చూడండి ఎంత పొడుగు ఉందో. అలాగే అది 4-5 కేజీల వరకు ఉంటుందండి చేప. అది పొరుగు అయితే చూడండి చేప అయితే ఎంత బాగుందో. ముప్పై వేలు, 29, 28, 27. ఆ చేపలన్నీ చూసారు కదండి, పెద్ద పెద్ద చేపలు అయితేనే అవి అయితే 27,000 అయితే పాడుకున్నారండి చేపలు. ఇక్కడ హైయెస్ట్ అనుకుంటే ఇదే నేను అనుకుంటాను. మరి పాటలు అయితే 27,000 అయితే. అలాగే పెద్ద పెద్ద చేపలు అండి. ఒకటి వచ్చి ఒక 8 కేజీలు, 10 కేజీలు ఉంటాయి చేపలు ఇందులోనే. అలాగే చిన్న చేపలు కూడా ఉన్నాయి దాంట్లో అయితే. కానీ హైయెస్ట్ పాట నేను చూసిన దాంట్లో అయితే 27,000 అయితే పాడుకున్నారు. ఈ చేప పేరు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నాకైతే తెలియదు చేప పేరు అయితే. ఈ చేప చూడ చాలా వెరైటీగా ఉంది. దీన్ని అయితే అపోలో ఫిష్ అనుకున్నాం మేమైతే. ఒకవేళ మీరు చూస్తున్నారు కదా, మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి చేప పేరు ఏంటి. అమ్మ చూడండి పేరు 1200, 11, 11, 10, 10, 9,59, 8,58, 7,50. మేమైతే చాలా ఎక్స్పెక్ట్ చేసాము ఈ చేప ఎక్కువ పలుకుతుందేమో అని. కానీ 750 రూపాయలకి అయితే పాడుకున్నారు ఈ చేప అయితే. చూడడానికి చాలా బాగుంది చేప అయితే. ఒకసారి మీరు చూడండి. దీన్ని అయితే మేమైతే వీడియోలో ఎక్కువ చూసాం. మరి అపోలో ఫిష్ అనుకున్నాం. దీని పేరైతే మాకైతే తెలియలేదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి చేప ఏంటని. వాళ్ళు అయితే మళ్ళీ రేపటికి అయితే సిద్ధం చేస్తున్నారు వాళ్ళు అయితేనండి. ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ చాలా సుమారు ఇక్కడైతే 14 బోట్లు అండి అన్నీ వాళ్ళు అయితే కొడుతున్నారు. అలాగే ఇక్కడ చూడండి బోట్లు అయితే పైకి అయితే తీసుకొచ్చేస్తున్నారు. లేదంటే ఎక్కడ ఉన్నాయనుకోనండి మళ్ళీ సముద్రం అయితే పోటుకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాం బోట్లు అన్నీ. అంతేగాని డైలీ అండి ఇలా పైకి అయితే ఎక్కించేస్తారు బోట్లు అన్నీ. అంత కష్టపడుతున్నారు చూడండి. ఇక్కడ చూడండి వేరే బోట్ అయితే వస్తుంది చూడండి లోపల నుంచి అయితే. అది అలలకైతే ఎంత స్పీడ్ గా వస్తుందో చూడండి. ఇంజిన్ అయితే చాలా ఫాస్ట్ గా పట్టుకున్నారు. ఇద్దరికి అయితే వస్తుంది చూడండి ఎంత ఫాస్ట్ గా అయితే. మాది ఇక్కడ నక్కరామేశ్వరం గ్రామం. నా పేరు శివకృష్ణ. ఇక్కడ గత 4 సంవత్సరాల నుంచి పాట జరుగుతుంది. ఇది ఉదయం 5 గంటలకు వెళ్తారు. 5 గంటలకు వెళ్ళి మధ్యాహ్నం 2, 3 ఆ టైంని మళ్ళీ ఇంటికి వస్తారు. మళ్ళీ ఇక్కడ చేపలు పాట జరుగుతుంది. ఈ చేపలు రోజు ఓ టైం బట్టి వీలుని బట్టి చేపలు దొరుకుతుంటాయి. ఈ రోజుల్లో పూనములు పడ్డాయి, పెద్ద చేపలు పూనం పిసిలాడ్డాయి. రేవంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళిపోయే టైం మళ్ళీ వెళ్ళిపోతాం. మళ్ళీ మార్నింగ్ సేమ్ 5కి వెళ్తారు. మళ్ళీ సేమ్ ఇదే టైంకి మళ్ళీ మేము ఆదరవి పాట పెట్టి వాళ్ళకి చేపలు అమ్మి సరుకు వాళ్ళకి చేపలు సరుకు అమ్మి మా డబ్బులు మేము వారానికి వాళ్ళకి పేమెంట్ సరిపెడతాం జరుగుతుంది. ఓకే. వేటాడొచ్చండి నైట్ అయితే ఇక్కడ స్టే చేస్తారండి వాళ్ళంతానే. సుమారు 10 గుడిసెల వరకు అయితే ఉన్నాయండి. గుడిసెలు అయితే కింద అంత తీసుకానండి. కనీసం మట్టితో కూడా అలుక్కోలేదండి వాళ్ళు అయితేనే. ఇక్కడైతే చాలా దోమలు ఎక్కువగా ఉంటాయండి. ఇక్కడ మేము ఉంటుంటేనే దోమలు కుట్టేస్తున్నాయి మమ్మల్ని. అక్కడ అలా ఉన్నారు. కూటి కోసం కోటి విద్య అన్నట్టు అలవాటైన విద్యని మనం మర్చిపోలేం కదండి. వాళ్ళు కూడా అలాగేనండి జీవిస్తున్నారు ఇక్కడ అయితేనే. వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఉంటున్నారండి. మనం అయితే ఉండలేము ఈ రోజుల్లో అయితేనే. ఇప్పుడు మీరు చూసారు కదండి నాకు కరామేశ్వరంలో అయితే వేలం పట్ల ఎలా జరిగేదండి సముద్ర తీరాన్ని ఉన్నా. అదేనండి ఇక్కడ అయితే ఈ రోజు అయితేనండి కోణంలో అయితే ఎక్కువ చేపలు అయితే దొరికాయండి ఇక్కడ అయితేని. ఇదే తక్కువ ధరగా వెళ్ళాయండి ఈ రోజు అయితేని. తక్కువ చేపలు కూడా పడ్డాయండి ఇక్కడ అయితేని. వెనకాల బోట్లు అయితే చూసారు కదండి ఇక్కడ అయితే 10 బోట్ల వరకు అయితే వచ్చారండి. ఇక్కడ వలస వచ్చారండి ఇక్కడ అయితేని. ఇది నక్కపల్లి నుంచి అయితే ఇక్కడ అయితే అక్కడ నుంచి అయితే వలస వచ్చేసారండి ఇలా.
సుమారు అయితే ఇక్కడ 10 బోట్లు అయితే వచ్చాయి ఇక్కడికి అయితే. ఈ రోజు వేటకెళ్ళి అయితే 6 బోట్లు అయితే వేటకెళ్ళాయండి. 6 బోట్లు కూడా ఇక్కడ అయితే ఎక్కువగా అయితే కోణంలో అయితే ఇచ్చారండి. పెద్ద పెద్ద చేపలు అయితే ఎక్కువగా రేటే లేవండి. చిన్న చిన్న చేపలు అయితేనండి అది ఎక్కువ రేట్లు అయితే ఉన్నాయి ఇక్కడ అయితే. చూడండి ఇక్కడ ఎంత కష్టపడుతున్నారు మత్స్యకారులు అయితే, వాళ్ళు అయితే చదువుతున్నారండి మళ్ళీ రేపటి కోసం. చూసారు కదండి, చూస్తున్న ప్రతి ఒక్కరు అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. మీకు వీలైతే మీ ఫ్యామిలీ మెంబర్స్ కండి షేర్ చేయండి. ఇంకా ఉంటానండి, నేను మీ కోనసీమ కుర్రాడిని.